ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా ఎంబీబీఎస్ 6,965 సీట్లు ఉన్నాయి అధ్యక్ష. 17 ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలల్లో 3,115 సీట్లు, అదేవిధంగా 3,400 సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నాయి. పీజీ సీట్లు మొత్తంగా 3,456 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్లో 1,876 సీట్లు, అదేవిధంగా ప్రైవేట్లో వచ్చేసరికి 1,080 సీట్లు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో 17 ప్రభుత్వ కళాశాలలు, 19 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. కేంద్రంలోని ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలనే ఉద్దేశంతో 2020 సంవత్సరంలో 17 కళాశాలని ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒక 6 కళాశాలలు పూర్తయ్యాయి అధ్యక్ష. నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, రాజమండ్రి, పాడేరు అధ్యక్ష. 10 కళాశాలలు 2025-26కి పూర్తి కావాల్సి ఉంది అధ్యక్ష. అవి పూర్తి కాలేదు అధ్యక్ష. దానికి కారణాలు ఒక చిన్న నేపథ్యం ఉంది అధ్యక్ష. ఈ 10 కాలేజీని ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది అధ్యక్ష. దీని ఒక చిన్న నేపథ్యం ఉంది అధ్యక్ష. ఈ మొత్తం 17 కళాశాలలు ఏవైతే 2020 సంవత్సరంలో మంజూరయ్యాయో ఆ కళాశాలలకు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 8,480 కోట్ల అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో మొత్తంగా ఈ 17 కళాశాలల అభివృద్ధి కోసం, నిర్మాణం కోసం 1,550 కోట్ల 39 లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే సగటున 387 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టింది. ఒక్కొక్క కాలేజీ మీద సగటున 22 కోట్ల 79 లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. సంవత్సరానికి 387 కోట్ల ఖర్చుతో 8,480 కోట్లతో 17 కళాశాలల నిర్మాణం చేయాలంటే ఈ రేట్లో 22 నుంచి 23 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. అయితే గత 4 సంవత్సరాల్లో మెడికల్ కళాశాల అభివృద్ధి కోసం నేను చెప్పినట్టుగా 1,550 కోట్లు ఖర్చు పెడితే దానికోసం నబార్డ్ నుంచి 742 కోట్లు, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద 492 కోట్లు, శాస్కీ కింద స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 316 కోట్లు వెరిసి 1,156 కోట్లు ఖర్చు అయినాయి అధ్యక్ష. ఇది 4 ఏళ్లలో పెట్టిన ఖర్చు. ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 786 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికే బిల్లులు పెండింగ్లో ఉన్న వాటికి, పనులు పూర్తయిపోయి పెండింగ్లో ఉన్న వాటికి బిల్లులు చెల్లించడం జరిగింది. అదేవిధంగా స్లేబ్ క్లోజర్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మీరు ఒక్కొక్క కళాశాలలకు వెళ్తే అధ్యక్ష 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదలు కావాల్సిన మార్కాపురం కళాశాల అధ్యక్ష మొత్తం ఆమోదిత వ్యయం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 475 కోట్లకు ఇస్తే దాంట్లో 4 సంవత్సరాల్లో, అంటే అది మేము అధికారంలోకి వచ్చే నాటికి 46 కోట్ల 26 లక్షలు మాత్రమే 7% మాత్రమే చెల్లించారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం 25 కోట్ల 34 లక్షలు చెల్లించింది అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇంత పెద్ద మొత్తంలో పెట్టినప్పటికీ 13,35,000 చదరపు అడుగుల నిర్మాణం చేయాల్సి ఉంటే మార్కాపురం కళాశాలకు సంబంధించి 3,61,000 చదరపు అడుగుల నిర్మాణం మాత్రమే జరిగింది అధ్యక్ష. అది 27% నిర్మాణం మాత్రమే జరిగింది అధ్యక్ష. అదొక కారణం అధ్యక్ష. మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. అదేవిధంగా మదనపల్లి కాలేజీ కూడా 475 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 28 కోట్ల 54 లక్షలు మాత్రమే 4 సంవత్సరాల్లో చెల్లించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 43 కోట్ల 48 లక్షలు, అంటే దాదాపు 80% ఎక్కువ చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇక నిర్మాణానికి వస్తే అధ్యక్ష 14,37,000 చదరపు అడుగుల నిర్మాణం చేయాల్సి ఉంటే
కేవలం 2,23,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఇది మదనపల్లికి సంబంధించిన విషయం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఈ ఆదోని 24-25 సంవత్సరంలో మొదలు కావాల్సిన ఆదోని అదే 475 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చెల్లించింది, 4 సంవత్సరాల్లో చెల్లించింది 47,59,00,000. కానీ కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో చెల్లించింది 30,74,00,000. ఇక నిర్మాణానికి వస్తే అధ్యక్ష, 13,71,000 చదరపు అడుగులు నిర్మాణం చేయాల్సి ఉంటే 2,97,000 చదరపు అడుగులు, దానికి కూడా బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించింది, 2,97,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష. తర్వాత 25-26 సంవత్సరంలో మొదలు పెట్టాల్సిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, అమలాపురంలో 475 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష, 60,85,00,000 చెల్లించారు. దానికన్నా ఎక్కువ మొత్తంలో ఒక సంవత్సరంలోనే 4 ఏళ్లలో చెల్లిస్తే దానికన్నా ఎక్కువ మొత్తంలో 63,83,00,000 ఒకే సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. ఇక బాపట్లకు వస్తే అధ్యక్ష, 505 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే గత ప్రభుత్వం 22 కోట్లు చెల్లింపులు చేస్తే ఇప్పటికీ అక్కడ పునాదులు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష, అక్కడ పునాదులు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ సేఫ్ క్లోజర్ చేయడం కోసం, బకాయిలు చెల్లించడమే కాకుండా సేఫ్ క్లోజర్ చేయడం కోసం 67,09,00,000 చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పెనుగొండలో 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చెల్లించింది 18,79,00,000 4 ఏళ్లలో. ఈ ప్రభుత్వం చెల్లించింది దానికి రెట్టింపులో 37,95,00,000 అధ్యక్ష. నిర్మాణం జరగాల్సింది 13,58,000 చదరపు అడుగులు అయితే జరిగింది 1,65,000 చదరపు అడుగులు మాత్రమే అధ్యక్ష. 12% మాత్రమే నిర్మాణం అక్కడ జరిగింది అధ్యక్ష. 100% మౌలిక సదుపాయాల కల్పన చేసి కాలేజీలు మొదలు పెట్టాల్సిన చోట 12% మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఇక నర్సీపట్నంకి వస్తే 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, 10,75,00,000 మాత్రం చెల్లించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే 13,60,00,000 చెల్లించడం జరిగింది. నిర్మాణం జరగాల్సింది 12,19,00,000 చదరపు అడుగులు అయితే 89,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష. అది 7.3%గా నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఇక పాలకొల్లుకి వెళ్తే అధ్యక్ష, 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చెల్లించింది 0, 4 సంవత్సరాల్లో చెల్లించింది 0 అధ్యక్ష. పాలకొల్లు వైద్య కళాశాలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే సంవత్సరంలో 75,24,00,000 చెల్లించడం అధ్యక్ష. ఇవాళకి ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఒక పైసా చెల్లించకుండా కళాశాలలు మొదలు కావాలని గత ప్రభుత్వం భావించింది అధ్యక్ష. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఇదేంటంటే పార్వతీపురం గురించి అధ్యక్ష. నేను ఇటీవల చూశాను అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పడం, నేను 8,480 కోట్లు ఖర్చు పెట్టాను, 17 కళాశాలకి ఆకాశ హర్మాలు వచ్చాయి, అద్భుత కళా భవనాలు వచ్చేసాయని చెప్పడం విన్నాను అధ్యక్ష, ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు. కానీ అధ్యక్ష, పార్వతీపురంలో అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్షాన్ని వినమనండి అధ్యక్ష, పార్వతీపురం కళాశాలకి 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అక్కడ భూమి కేటాయింపు కూడా జరగలేదు. నేను భూమి మొత్తం కేటాయించాను, భూమి సేకరణ కూడా నేనే చేశాను అన్నారు. భూమి సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష, టెండర్ కూడా పిలవలేదు. ఇక్కడ 0 పనులు అధ్యక్ష. అత్యంత వెనుకబడిన ప్రాంతం, గిరిజన ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకి విద్యను అభ్యసించడానికి అవకాశం ఉన్న చోట ఈ రకంగా చేశారు అధ్యక్ష.